సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. జీవనయానం శీర్షికలో శ్రీ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు 49వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు ఆల్. 49 1/50 క్రికెట్ పరిభాషలో 50 రన్స్ కొడితే 50 కొట్టాడనేసి అదొక అచీవ్మెంట్. జీవితంలో కూడా అంతే. దేర్ ఆర్ సర్టన్ ల్యాండ్ మార్క్ అచీవ్మెంట్స్. ఇన్ షార్ట్ ఐసే ఎమ్మెల్యే. అంటే నేను ఈ 49 రేపు 50 చెప్పేది ఐఎమ్ నాట్ కన్సిడరింగ్, ఐఎమ్ నాట్ క్లెయిమింగ్ ఎనీ అచీవ్మెంట్. జనరల్లీ వాట్ ఈస్ దట్? దేర్ ఆర్ సర్టన్ ల్యాండ్ మార్క్ అచీవ్మెంట్స్. అలాగే వీసే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ అని కొంతమందికి ఇస్తుంటారు. మనం తెలుగులో దాన్ని వీసే జీవన సాఫల్య పురస్కారం. అంటే ఒక నోట్వర్ది పని ఎవరైనా చేసినప్పుడు. ఇక్కడ రెండు మూడు విషయాలు ఉన్నాయి. ఒకళ్ళు ఎవరెంత పని చేశారు అనేది ఒకటి. ఎవరెంత పని చేశారంటే పని చేయడం ద్వారా దే హ్యావ్ కాంట్రిబ్యూటెడ్. మన హిందీలో యోగ్దాన్ అంటాము. వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంత ఉండింది. కాంట్రిబ్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి పోతుందంటే టు సెల్ఫ్ ఫస్ట్. మనది మనం చూసుకోవాలి. మనకు సేయింగ్ ఉంది, లోకోక్తి, తన్ను మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరము తగదు కదా అనేసి. సో కాంట్రిబ్యూషన్ టు సెల్ఫ్ తర్వాత మనం ఒక కుటుంబంలో సభ్యులమైన ఉన్నప్పుడు, మనకు మ్యారేజ్ అయినా కాకపోయినా, అసలు జీవితంలో మ్యారేజ్ చేసుకోకపోయినా కూడా మనం కుటుంబ సభ్యులుగా ఉంటాము. చేసుకున్నా కూడా ఉంటాము. చేసుకోకపోయినా కూడా మన తల్లిదండ్రులు ఉన్నంత కాలము, మనమున్నంత కాలము మన తల్లిదండ్రుల పట్ల మనకి ఈ కాంట్రిబ్యూటరీ రెస్పాన్సిబిలిటీ, అంటే కాంట్రిబ్యూట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మ్యారేజ్ అయితే మన భార్యకు కానీ భర్తకు కానీ, అంటే నేను రెండు జెండర్స్ని ఉద్దేశించి కామన్గా చెప్పేది కనుక స్పౌజ్కి చిల్డ్రన్కి, స్పౌజ్ అండ్ చిల్డ్రన్, స్పౌజ్ చిల్డ్రన్ అండ్ పేరెంట్స్. పెళ్ళి కాకపోతే ఓన్లీ పేరెంట్స్కి. కొంతమంది ఐచ్ఛికంగా, అంటే బై చాయిస్ సమ్ పీపుల్, అంటే రేర్, తక్కువ మంది దే మే నాట్ బి ఇంట్రెస్ట్ ఇన్ గెట్టింగ్ మ్యారీడ్. కొన్ని నేను వివిధ ఆధ్యాత్మిక సంఘాలతో టచ్ అండ్ గో టైప్లో ఐ విల్ బి ఇన్ టచ్ విత్ మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. అది ఒక పాయింట్ అయితే, నేను ఇంకోటి కూడా తరచు చెప్తుంటాడు, హ్యూమన్ క్రాప్ హాలిడే అనేసి. మనం ప్రపంచంలోకెల్లా అత్యంత నంబర్ 1 కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పాపులేషన్. రీసెంట్గా చైనాను బీట్ చేసి అత్యధిక జనాభా కలిగిన దేశము కింద. మరి దాంట్లో ఫస్ట్ ఉండాలి అంటే దేంట్లో ఉండాలో దాంట్లో ఉండాలి. దట్స్ ఓకే, దట్ ఈస్ అనదర్ థింగ్. సో దే డోంట్ అంటే వాట్ దే సబ్స్క్రిప్షన్. మనం ఏదైనా న్యూస్ పేపర్కి దానికి దీనికి చందాదారులని సబ్స్క్రిప్షన్ అని అంటాము. వీ నీడ్ టు సబ్స్క్రైబ్ టు సర్టెన్ ఐడియాలజీస్. ఎవరి ఐడియాలజీస్ వాళ్ళది, బట్ సమ్ ఐడియాలజీ ఉండాలి మనిషి అన్న తర్వాత. ప్రతిదానికి ఒకే చెక్కు. ఆర్ వి హర్టింగ్ ఎనీబడి, హార్మింగ్ ఎనీబడి, నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ? దట్ ఈస్ ద ఫస్ట్ చెక్. నేను కామన్గా దేని కింద ఇవ్వంటే, వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ రైట్. మనం మంచి పని చేస్తున్నామా, రైట్గానే చేస్తున్నామా, అది పాజిటివ్ అయినా నెగిటివ్ కాదు కదా, రాంగ్ కాదు కదా, అది మంచిదే కదా, గుడ్డే కదా, బ్యాడ్ కాదు కదా. ఈ మూడు చెక్కుల్లో దేనికి అప్లై చేస్తున్నామంటే, ఫస్ట్ మనకి తెలిసి తెలియక ఎవరికైనా హామ్ చేస్తున్నామా? నెవర్ హామ్ ఆర్ హర్ట్ అదర్స్ ఆర్ యువర్ సెల్ఫ్. మనం బాధపడొద్దు. మనం బాధపడితే మనసు బాధపడుతుంటుంది కదా. నీ మనసును నువ్వు ఎందుకు బాధ పెట్టాలి? నువ్వెవరు, మనసు ఎవరు అనే డీపర్ విచికిత్సలోకి నేను పోవట్లేదు. నీవు నీ మనసు బాధ పెడుతుందో, లేక నీ మనసు నిన్ను బాధపడుతుందో, నీకు నీ మనసుకు సంబంధం ఏదో, దిస్ ఏ లిటిల్ డీపర్ క్వశ్చన్స్. దాని మీద కూడా మనము ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ వీ కెన్ ఆల్సో say a few words on it also. But now,
contribution to self, contribution to family, core family, extended family, దీని గురించి మనం మాట్లాడాం ఆల్రెడీ. దెన్ కాంట్రిబ్యూషన్ టు కమ్యూనిటీ, నైబర్హుడ్ కమ్యూనిటీ, మీ కాలనీలో, మీ బస్తీలో, లేకపోతే మీ ఫ్రెండ్స్ కమ్యూనిటీ, ఆర్ మీ కమ్యూనిటీ పరమైనటువంటి కేస్ట్ ఓరియంటెడ్ కమ్యూనిటీ, ఎనీ కమ్యూనిటీ, దేర్ ఆర్ డిఫరెంట్ సెట్స్ ఆఫ్ కమ్యూనిటీస్. ఆ కమ్యూనిటీకి, ఆ తర్వాత ఇట్ ఏ లార్జర్ సొసైటీకి, ఓవరాల్ సొసైటీకి మీరు ఏమన్నా కాంట్రిబ్యూట్ చేశారా? దిస్ ఈజ్ వన్ థింగ్. కాంట్రిబ్యూషన్ ఎట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్. బేసిక్ స్టేజెస్ మనకి 4 వర్ణాశ్రమ ధర్మాలు అంటాం మనము. విఏడి ఆర్ ఐ సే డిఏవి. డిఏవి పబ్లిక్ స్కూల్స్ అని ఉన్నాయి. స్వామి దయానంద తీర్థ ఐడియాలజీ ప్రకారం నడిచే డిఏవి పబ్లిక్ స్కూల్. దాంట్లో ఇచ్చే నేను వెనకరించి వర్ణ ఆశ్రమ ధర్మాలు. బ్రహ్మచర్యంలో యూ కాంట్రిబ్యూట్ టోటల్లీ టు యువర్ సెల్ఫ్. నేను బ్రహ్మచర్యాన్ని ఆ రకంగా చెప్తున్నాను. బ్రహ్మచర్యం అంటే ద స్టేజ్. 2 రకాల బ్రహ్మచర్యాలు ఉన్నాయి. ఒకటి బిఫోర్ మ్యారేజ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ కనెక్షన్ విత్ ఎనీ అదర్ జెండర్, ఆపోజిట్ జెండర్. అది బ్రహ్మచర్య జీవనము బిఫోర్ మ్యారేజ్. అది 100% అయిన వాళ్ళకి అది వర్తిస్తుంది. దట్ ఈస్ ద బ్రహ్మచారి. అది డెఫినేషన్ బ్రహ్మచారి. బ్రహ్మచర్యంలో మీ అభివృద్ధికి, మీ ప్రగతికి మీకు 100% యూ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ టు యువర్ సెల్ఫ్ సో దట్ యు ఆర్ ఎన్ ఎలివేటెడ్ సోల్. ఈఎస్, ఎలివేటెడ్ పర్సనాలిటీ అని మనం అంటాము. నేను సోల్ వరకు వెళ్తున్నాను. యూ షుడ్ బి ఏ ఎలివేటెడ్ సోల్. ఎంత ఎలివేటెడ్? కుదిరినంత, తోచినంత, కుదిరినంత, తగినంత. యూ షుడ్ బి దట్. అప్పుడు ఏమవుతుంది? మిగిలిన వచ్చే 3 ఆశ్రమ ధర్మాల్లో, బ్రహ్మచర్యం తర్వాత వచ్చే వాటిలో, దిస్ విల్ బి ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ యూ. దెన్ బ్రహ్మచార్యానికి 2వ డెఫినేషను పోస్ట్ మ్యారేజ్. పెళ్ళైన తర్వాత, పెళ్లి కాకముందు యూ షుడ్ నాట్ హ్యావ్, నేను ఎస్పీవి అంటుంటా. ఎస్పీవి అంటే స్పెషల్ పర్పస్ వెహికల్ మేనేజ్మెంట్ భాషలో. ఇక్కడ ఎస్పీవి, నా ఎస్పీవి పరస్త్రీ వ్యామోహము. పెళ్లి కాకముందు ఉండకూడదు, పెళ్లి అయిన తర్వాత ఉండకూడదు. పెళ్లి కాకముందు ఏ స్త్రీతోనే ఉండకూడదు, పెళ్ళైన తర్వాత భార్య మినహాయింపు మిగిలిన వాళ్ళతో ఉండదు. నేను పరస్త్రీ వ్యామోహాన్ని మగవాళ్ళకి ఉద్దేశించి ఎక్కువ చెప్పడం ఎందుకంటే, పరపురుష వ్యామోహం కూడా ఉండవచ్చు. ఐ డోంట్ డినై ఇట్. కానీ అది తక్కువ మోతాదులో ఉంటుంది. ఆ కేసెస్ తక్కువ. ప్రకృతిలోనే స్త్రీల పట్ల పురుషులకి అట్రాక్షన్ ఉంటుంది. రివర్స్లో ఉంటే ఉండొచ్చు, కానీ దట్ ఈస్ ప్యాసివ్. అండ్ మీరు ఎక్కడైనా వార్త విన్నారా? వేర్ ఏ ఉమెన్ రేప్స్ ఏ మ్యాన్. మనం చాలా చూస్తుంటాం కదా. ఎవరు దుర్మార్గులు కొంతమంది. వరంగల్లో అయిన ఇన్సిడెంట్ అయితే కానీ, ఈ వెటర్నరీ డాక్టర్ని ఒక 2 years బ్యాక్ హైదరాబాద్, 2-3 years బ్యాక్ హైదరాబాద్లో జరిగింది. కానీ men raping the women. Is it happening in the reverse? I have not seen any such thing in the newspaper or anything. వాళ్ళకి ఏమైనా మక్కువ కోరిక ఉండొచ్చు, which they may not express, and they don't అంత ఈజీగా they don't పరిధి చెల్లించుకొని పోరనే నా భావన. వాట్ ఎవర్ ఎక్సెప్షన్స్ ఉంటాయి. ప్రతి జనరలైజేషన్కి ఎక్సెప్షన్స్ ఉంటాయి. సో పోస్ట్ మ్యారేజ్, except wife, you are totally no extramarital relations. అయితే ప్రకృతిలో చాలా విచిత్రం ఉంటుంది. ప్రకృతిని అబ్జర్వ్ చేసిన వాడు ఒకవైపు లోకాన్ని అబ్జర్వ్ చేయాలి. ప్రపంచంలో ఉన్నప్పుడు ప్రాపంచికంగా ఉండడానికి కొన్ని లౌకిక విషయాలు కూడా తెలియాలి. దానికి రోజు న్యూస్ పేపర్ చదవాలి. మీ పిల్లలు కూడా ఒక 12-13 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతోనూ కూడా చదివింప చెయ్యాలి. ఇప్పుడు మనం మాట్లాడుతుంది 28 to 35, 5వ 7th లైఫ్ ప్లాన్. 5 years ప్లాన్ పోయింది. లైఫ్ ప్లాన్లో 7 years లైఫ్ ప్లాన్ ఫేజెస్లో 5వది 5 into 7 35, 20 నుంచి 35 మధ్యలో మాట్లాడుతున్నాం. కాబట్టి మీరు ఇంతవరకు న్యూస్ పేపర్ చదవడం అలవాటు లేకపోతే చదవండి. ఒక అరగంట చదవాలి. ప్రొద్దున వీలు కాకపోతే, ఎవరన్నా ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్ తొందరగా పోతుంటే రాత్రి చదవండి. మొత్తానికి ఆ రోజు న్యూస్ పేపర్ ఆ రోజు ఏదో ఓ టైంలో చదవాలి.
2 న్యూస్ పేపర్లు చదవడం చాలా ఉత్తమం. ఒకటి మీ మదర్ టంగ్. ఇక్కడ మెజారిటీ మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు పేపర్ చదవండి. అప్పుడు ఏమవుతుంది, మీకు విషయ జ్ఞానం అర్థమవుతుంది. తర్వాత ఇంగ్లీష్లో చదివినప్పుడు అదే వార్త మోరార్లెస్ 70-80% అవే వార్తలు కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మీకు తెలుగులో ఇంగ్లీష్లో రెండిట్లో కూడా భాషా పటిమ, భావోత్పన్నము, భాషా పటిమ, కమ్యూనికేషన్ స్కిల్ ఇవన్నీ డెవలప్ అవుతాయి. మీ లోక జ్ఞానం పెరుగుతుంది, జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది. అది మీకు పనికొస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ కెరీర్. ఎంప్లాయ్మెంట్ న్యూస్, కొన్ని మ్యాగజైన్స్ ఉన్నాయి అపార్ట్ ఫ్రమ్ డైలీ న్యూస్ పేపర్స్. డైలీ న్యూస్ పేపర్లో కూడా ప్రతిరోజు ఒక ప్రత్యేక దానికి డెడికేటెడ్గా ఉంటుంది. ఒకరోజు ఎడ్యుకేషన్, ఒకరోజు ఫైనాన్స్, దిస్ వే. సో ఆల్ దోస్ థింగ్స్ విల్ బి యూస్ఫుల్ టు యూ. సో బ్రహ్మచర్యంలో కాంట్రిబ్యూషన్కు సెల్ఫ్ అయిపోయిన తర్వాత వివాహానంతరము యూ హ్యావ్ టు డివోట్, కంట్రిబ్యూట్ టు యువర్ స్పౌస్ అండ్ చిల్డ్రన్. స్పౌస్ అండ్ చిల్డ్రన్, ఎస్పిఎసి. స్పౌస్ అంటే ఐదర్ భార్య లేకపోతే భర్త. ఇక్కడ చమత్కారమైన విషయం ఏంటంటే బీపీ అంటే బీపీ అనగానే మనం జనరల్గా బ్లడ్ ప్రెషర్లోకి వెళ్ళిపోతాము. కానీ దానికి ముందు నేను బీపీ చెప్పేది భర్తకి భార్య పిల్లలు, భార్యకి భర్త పిల్లలు. వీళ్ళ వలన వాళ్ళకి based on case to case, we cannot generalize this. There could be a BP, blood pressure. It is possible. Otherwise, I tell, there could be blood pressure. Anandam undali blood lo when you see your spouse and children. స్కూల్ నుంచి పిల్లలు రాగానే ఇంటికి తల్లి ఇంటి దగ్గర ఆనందపడుతుంది. ఫాదర్ కొంచెం లేట్గా వస్తాడు, ఇది నార్మల్ కోర్స్, ఆయన ఆఫీసు ఇది. వైఫ్, ఎంప్లాయిడ్ వైఫ్ ఉన్నప్పుడు కూడా వాడు దే మేక్ ఏ పాయింట్ టు రీచ్ ఎర్లీ హోమ్, దే ఆర్ ఈగర్ టు సీ దేర్ చిల్డ్రన్. మగవాళ్ళు మొగరాయుడు అంటుంటాం మనము, కనుక కొంచెం అటు ఇటు ఏదైనా పని చూసుకొనేసి మేబీ ఒక అరగంట దే మే కమ్ లేట్. సో దిస్ ఈస్ అబౌట్ ద బీపీ పార్ట్ ఆఫ్ ఇట్. బ్లడ్ ప్రెషర్ ఆర్ బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్ ఉండొద్దు, బ్లడ్ ప్లెజర్ ఉండాలి. భార్య పిల్లలతో కానీ భర్త పిల్లలతో కానీ, దెన్ దట్ ఈస్ ఏ హోమ్, HOME. అదర్వైజ్ ఇట్ ఈస్ ఓన్లీ ఏ హౌస్. హౌస్లో హోమ్ ఉండాలి, HIH. మనం అందరం ఇంట్లోనే ఉంటాము, పైన వర్షం కురవకుండా అవన్నీ హౌసింగ్ కరెక్ట్గానే ఉంటుంది. కానీ హోమ్ ఉందా, హోమ్ మనం క్రియేట్ చేసుకోవాలి. హౌస్ వచ్చేసి ఇంజనీరో మేస్త్రియో కట్టి వెళ్తారు మనకు కావలసిన పద్ధతిలో. హోమ్ ఎవరు క్రియేట్ చేసుకోవాలి? భార్యాభర్త కలిపి హోమ్ను నిర్మించుకోవాలి. సో దట్ దే హ్యావ్ ఏ లాంగ్ వే టు గో యాజ్ ఏ ఫ్యామిలీ. దెన్ బ్రహ్మచర్యం తర్వాత యూ కాంట్రిబ్యూట్ యువర్ ఫ్యామిలీ. గృహస్థాశ్రమంలో దట్ ఈస్ ద థింగ్. గృహస్థ అయిపోయిన తర్వాత ఈ వృద్ధాప్యంలో you have to contribute to the society. Contribute to the society, community, society. ఇవన్నీ you should do at your large. అంటే ఎవరికి తోచినంతలో వాళ్ళు. నేను ఇందాక ఒకటి చెప్తూ మధ్యలో, ఒకటి పాపులారిటీ. మనం ఒక పని చేస్తాము, కాంట్రిబ్యూషన్ చేస్తాము, కొంతమంది హైలైట్ అవుతారు, కొంతమంది హైలైట్ కారు. హైలైట్ కావాలనే తపన అనవసరం. పాపులారిటీ రావాల్సిన తహతహలాడాల్సిన పని, కూతలాడాల్సిన పని అంతకన్నా లేదు. తహతహ కుత కొన్ని పాత తెలుగు పదాలు మనకి ఏదైనా లోపల మంట ఉంటే కుత ఉడుకుతున్నాడు అంటాము. మనకి అన్నము చివరిలో అయ్యే ముందర ఆ సౌండ్ వస్తుంది, కుత అనేసి, సంథింగ్ లైక్ దట్, సిమిలర్ సౌండ్. అట్లాగే మనిషికి ఏదైనా ఆవేదన ఉంటే, ఆక్రోషం ఉంటే కుత లోపల ఉడుకుతుంటాడు. నాట్ నెసెసరీ. అబ్సల్యూట్ స్టెబిలిటీ మెయింటైన్ చేయడానికి ట్రై చేయాలి. ఎంతో కొంత అచీవ్ కావాలి. 100% మే నాట్ బి పాసిబుల్ టు ఆల్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్. వీఆర్ ఆల్ భో. సంస్కృతంలో భో అంటే అయ్యా, నేను ఇంగ్లీష్లో BHO అంటే వెనక నుంచి ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్. మనం అంత దేవతలం కాదు, అంత పెద్ద గొప్ప విశిష్ట వ్యక్తులం కాదు. బట్ దెన్ ఉన్నంతలో వి షుడ్ ట్రై.
మహనీయ మానవుడి అంటే మనం మహనీయం కాకపోయినా మహనీయులు ప్రయాణించే దారిలో ప్రయాణించడానికని మనము యూ షుడ్ ఆల్వేస్ థ్రైవ్ ఫర్ ఇట్. సో దీస్ ఆర్ ద వేరియస్ కాంట్రిబ్యూషన్ లెవెల్. పాపులారిటీ, చీప్ పాపులారిటీ అని ఇంకోటి ఉంటుంది. చీప్ పాపులారిటీకి పోవద్దు, పాపులారిటీ కూడా పోవద్దు. ఆర్ యూ సాటిస్ఫైడ్? నీ ఆత్మ సంతృప్తిగా ఉందా? ఏది ఇవన్నీ చేసి నీ కోసం పని చేసుకున్నావు, కుటుంబానికి పని చేసావు, నీ కమ్యూనిటీకి పని చేసావు, నీ శక్తి మేరకి. నువ్వు పెద్ద సైంటిస్ట్ ఉన్నాడు, ఒక సైన్స్ పరికరం ఏదో కనుక్కున్నాడు, దానివల్ల సమాజానికి ఉపయోగపడింది. ఎవ్రీబడి కెనాట్ బికమ్ సైంటిస్ట్ కదా. నేను సైంటిస్ట్ కాలేదు అని మీరు బాధపడాల్సిన పని లేదు. పాపులారిటీ ఎందుకంటే కొంతమంది దే ఆర్ పాపులర్ బికాస్ దే ఆర్ ఒక పర్టికులర్ కోణంలో ఉంటారు, అందరికీ విజిబుల్. మనం ఏదైనా ఆకాశంలో చూస్తే ఒక పెద్ద బెలూన్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఇప్పుడు ఐ థింక్ January 1 నుంచి ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ఇన్ హైదరాబాద్, అక్కడ కొన్ని పెద్ద పెద్ద బెలూన్స్ ఎగరేస్తుంటారు. అవి అందరికీ కనిపిస్తాయి ఎగ్జిబిషన్ హాల్లో, బికాజ్ ఇఫ్ ఇట్స్ పొజిషనింగ్ దేర్. అక్కడ ఏది పెట్టినా పనికి వస్తుంది. పనికి మాలిన రాయి అక్కడ పెట్టినా కూడా దాని మీద రాయి కానీ ఇంకోటి మొత్తానికి అందరికీ కనిపించేటువంటి దీంట్లో ఉన్నది కనిపిస్తుంది. దట్ ఈస్ పాపులారిటీ. ఐ మీన్ గో ఫర్ పాపులారిటీ. ఎవరు మనల్ని పట్టించుకుంటే ఏమి, పట్టించుకోకపోతే ఏమి, గమనిస్తే ఏమి, గమనించకపోతే ఏమి, మీడియాలో మన పేరు వస్తే ఏమి, రాకపోతే ఏమి, డూ యువర్ డ్యూటీ, డూ యువర్ వర్క్, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. సినిమా యాక్టర్లకి చాలా పాపులారిటీ ఉంటుంది, వాళ్ళకి ఫ్యాన్స్ కూడా ఉంటారు. మీకు మీరే ఫ్యాన్, మీరెవరికి ఫ్యాన్ కాక్కర్లేదు. వేరే వాళ్ళకి ఫ్యాన్లు అయితే వాళ్ళ ఇష్టము. ఫ్యాన్లు అంటే మనం తెలుగులో అభిమానులు. మీరు ఎవరికి వాళ్ళు లెక్కేసుకున్నా కూడా 2-3 కౌంట్స్. మిమ్మల్ని ద్వేషించని వారు ఎంతమంది ఉంటారు? మనకి నార్మల్గా ఏ వ్యక్తికైనా కూడా సరాసరి ర్యాండమ్గా చెప్పాలంటే 1000 మంది కన్నా ఎక్కువ మంది తెలిసిన వాళ్ళు ఉండరు ప్రత్యక్షంగా వీడు నాట్ నో మోర్ దెన్ 1000 పీపుల్. అప్రాక్సిమేట్ లెక్క మీరు ఎప్పుడైనా క్యాల్కులేట్ చేసుకోండి. అప్రత్యక్షంగా తెలియవచ్చు మనకి చాలామంది. మీరు రోజు న్యూస్ పేపర్లో వచ్చేవాళ్ళు, ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియాలో వచ్చేవాళ్ళు, సినిమా యాక్టర్స్, వాళ్ళందరూ మనకి పరిచితులు, మనం వాళ్ళకి పరిచితులం కాదు. వాళ్ళు మనకి ఎలా పరిచితులు? ఇండైరెక్ట్గా. వాళ్ళ ఇంటికి పోతే మన మే నాట్ గివ్ మీ ద అపాయింట్మెంట్ టు కమ్ ఇన్సైడ్ ఆల్సో. కానీ మనం అట్లా ఈ సమాజమే పెద్ద రోడ్డు, ఇలా పోతున్నాం కాబట్టి కనిపిస్తుంటారు. బజార్లో ఎన్నో కనిపిస్తుంటాయి. సో మీడియాలు కూడా సో మెనీ మనుషులు కనిపిస్తుంటారు. అదొకటి. సో అల్టిమేట్లీ డూ యువర్ డ్యూటీ. నీ వల్ల సమాజానికి ఏమాత్రం హాని కలగకూడదు. నంబర్ 1. సమాజ శ్రేయస్సుకి ఒక ఇటుకలాగా, భవనానికి ఇటుకలాగా, సముద్రంలో నీటి బిందువులాగా, ఇసుకలో ఇసుక రేణువులాగా మీరు సమాజానికి మీ వంతు పాజిటివ్ కాంట్రిబ్యూషన్ చేస్తున్నారా లేదా అనేది ఫస్ట్ చెక్. అది ఉడతా భక్తి అని రామాయణంలో మనకు ఇన్సిడెంట్ ఉంది. ఎంత చిన్నగైనా సరే, ఆర్ యూ పాజిటివ్ కాంట్రిబ్యూటర్ టు సొసైటీ ఎట్ లార్జ్ ఈజ్ ద థింగ్. సో దెన్ మన లోపల మనకి తెలియకుండానే చాలా మందికి చాలా శక్తి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కెపాసిటీ మనం తెలుసుకోవాలి. దానిని వీ హ్యావ్ టు అవేక్ ఇట్. అది డార్మెంట్ పొజిషన్లో ఉంటుంది, నిద్రాణ స్థితిలో ఉంటుంది. దాన్ని మేలుకొలిపి, ముళ్ళుకర్ర అనే ఒక పదము పాత రోజుల్లో, ఇప్పుడు పశువులతోనే సాహచర్యం ఎక్కువ ఉండేది. పశువులను వినియోగించుకునేవాళ్ళు వ్యవసాయంలో చాలా వరకు. ఎద్దుకి బండి అనేది ఒకటి. బండి అంటే ఎద్దు బండిలో ట్రాన్స్పోర్టు, వడ్లు అవన్నీ దాంట్లో చేసేవాళ్ళు. దానికి ప్యాసింజర్స్, మనుషులు ఎక్కిపోవడానికి ఆ బండి యొక్క స్మాలర్ పోర్షన్ విత్ ఏ కవర్ ఆన్ ఇట్, కత్సరము అని ఈ తెలంగాణ పదం ఇది. కత్సరము. దాంట్లో 4-5 కూర్చోవచ్చు. దట్ ఇస్ ఏ ప్యాసింజర్ వెహికల్. బండి ఏమో ట్రాన్స్పోర్ట్ వెహికల్. బండి మీద కూడా జనాలు వెళ్ళొచ్చు, కానీ నార్మల్లీ దట్ ఈస్ ద థింగ్. ఈ ముళ్ళుకర్ర ఏంటంటే, కొన్ని ఎద్దులు అంత హుషారుగా నడవకపోతే
మామూలు కర్రతో పొడిస్తే వాటి చర్మం చాలా మందంగా ఉంటుంది పశువులకి. ప్రకృతిలో చూడవి ఏ జీవికి కావలసినటువంటి సదుపాయం వాళ్ళకి ఇచ్చారు. అవి బట్టలు వేసుకో మన తీరిక కదా, మరి చలికాలం వాటికి ఎట్లా? అందుకని వాటి తోలు దళసరిగా ఉంటుంది, మందంగా ఉంటుంది. అందుకని మామూలు కర్రతో పొడిస్తే అవి కొన్ని పోని వాటికి ఒకవైపు ముళ్ళు ఉంటుంది. ముళ్ళు అంటే పియర్స్డ్, కుచ్చుకునే టైప్ కాదు, మొద్దుబారింది ఉంటుంది. దాంతో కొంచెం ఇది చేస్తే అది కొంచెంసేపు ఫాస్ట్గా వెళ్తుంది, మళ్ళీ వెళ్తే మళ్ళీ ఇది. అది ఒక రకమైన హింసనే. దట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. అప్పట్లో ఈవెన్ ఐ థింక్ చాలా ఏళ్ల క్రితము దేర్ వాజ్ ఏ గవర్నమెంట్ నామ్ ఆల్సో దట్ ముళ్ళు గర్ర వాడకూడదు అని ఇది ఉండేది అప్పట్లో. మన దేశంలో ఏంటంటే మనము ఉల్లంఘనను ఎక్కువ ఆస్వాదిస్తాము, పాలన కన్నా ఉల్లంఘన మీద మనకి ప్రీతి ఎక్కువ. సో దట్ ఈస్ అనదర్ థింగ్ దట్ గోస్ దట్ వే. సో మనలో నిద్రాణమై ఉన్నటువంటి ఎబిలిటీస్ని, నో యువర్ సెల్ఫ్ అంటే కేవైఎస్, నో యువర్ సెల్ఫ్ అంటే అదే. దాంట్లోనే మనము స్వాట్ అని బాబా ఆల్ దీస్ థింగ్స్ వీ హవ్ డన్. ఈ స్వాట్ అనాలిసిస్ ఎంతవరకు వెళ్ళాలంటే మనిషిలో నిద్రాణమైనటువంటి కొన్ని అంశాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క 7 years ఫేజ్లో ఏదో 3rd phase, 4th phase కూడా క్లిక్ అవ్వచ్చు. అది బాలమేధావులు అనే ఒక అంశం ఉంది. అంటే విత్ ఇన్ ఫస్ట్ 7 years దే ఎగ్జిబిట్ దేర్ టాలెంట్. అందరికీ అలా ఉండకపోవచ్చు. ఒకళ్ళు కనీసము దెర్ ఇస్ ఏ సేయింగ్ దట్ ఒక 10,000 గంటలు కనుక ఏదైనా ఒక పర్టికులర్ విద్యని కనుక అభ్యసిస్తే విల్ బికమ్ ఏ మాస్టర్, ఎక్స్పర్ట్ అండ్ మాస్టర్ ఇన్ ఇట్ అనేసి. 10,000 గంటలే మనం సుమారుగా డైలీ 16 గంటలు లెక్కేసుకుంటే దట్ మే కమ్ టు 10-12 years సంథింగ్ లైక్ దట్. ప్రతి సంఖ్యకి 12 years కూడా ఒక ప్రాశస్త్యం ఉంది. 12 ఏళ్ళు అరణ్యవాసము, 13 years ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ వీ టేక్ ఫర్ ద లాస్ట్ 13 years. అది ఎందుకు వచ్చిందో అలా వచ్చింది. మహాభారతంలో కూడా విచిత్రమైనటువంటి కండిషన్స్. 12 ఏళ్ళు అరణ్యవాసం అట, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం. ఎవరికి కనపడకుండా దాక్కోవాలి, ఎక్కడి దొంగలు అక్కడనే గప్చు. ఒకవేళ వాడు దొరికితే మళ్ళీ 12 years అగైన్ హిస్టరీ రిపీట్స్. చూడండి చమత్కారమైనటువంటి బంధము. ఒకటి పెట్టేవాళ్ళు ఒకటి షరతులు, ఒప్పుకునే వాళ్ళు ఇంకోళ్ళు. ఒప్పుకునే ఆయన ధర్మరాజు. అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు డీప్లీ కామెంట్ ఆన్ ఇట్. ధర్మరాజు యమధర్మరాజు తనయుడు ఇన్ ఏ వే, దట్ ఈస్ వన్ థింగ్. దుర్యోధన కండిషన్ పెడతాడు, యమధర్మరాజు ఒప్పుకుంటాడు. అయితే మనకి కొన్ని రీజన్స్ ఐజిటీస్గా తెలియవు. దానికి సరిపడే సరి అయిన తార్కిక కారణాలు వెనక ఉండవచ్చు. ఈ దుర్యోధన ఎట్లాగో మన మీద పగబట్టాడు, మనము ఓడిపోయి అడవులకి పోకపోతే వీడు డైరెక్ట్గానే ఇమీడియట్నే హీ విల్ బి ఆఫ్టర్ మీ ఆల్వేస్ అన్న ఉద్దేశంతో కావాలనే ధర్మరాజు ఓడిపోయాడనేటువంటి ఇది కూడా ఉంది. అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాని విశ్లేషణ, అనాలిసిస్ ఎవరు ఏ రకంగా అయినా చేసుకోవచ్చు. అసలు విషయం తెలియదు. అసలు విషయం ఏదో కొంతమందికే తెలుస్తుంది. అసలు విషయము దైవానికి, కాలానికి తెలుస్తుంది. కాలం ఈజ్ ఎ విట్నెస్ ఫర్ ఆల్ ద ఈవెంట్స్. సో దట్ ఈస్ అనదర్ థింగ్. దెన్ ఈ ఫేజ్లో 28-35లో 2-3 కండిషన్స్ని బట్టి, అంటే పరిస్థితులను బట్టి, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఎంప్లాయీగా, నెంబర్ 1, ఒకళ్ళే ఎంప్లాయిడా అనే దాని మీద. ఒకళ్ళే ఎంప్లాయ్ అయినప్పుడు నార్మల్గా హస్బెండ్ ఎంప్లాయిడ్ అంటాడు, వైఫ్ మేబీ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ ఆర్ మేబీ నాట్ సఫిషియెంట్లీ ఎడ్యుకేటెడ్. అంటే 10th నుంచో ఇంటర్ నుంచో స్టాప్ చేసి ఉండొచ్చు. పెళ్ళైన తర్వాత కూడా ఎడ్యుకేషన్ స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. అంటే వీళ్ళు ఒక రైట్ అండర్స్టాండింగ్ వస్తే వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ ఆఫ్ దెమ్ దే మే కంటిన్యూ. వివాహానికి పూర్వము ఇద్దరిట్లో ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ దే మే హ్యావ్ స్టాప్డ్ దేర్ ఆర్ డిస్కంటిన్యూడ్ ఆర్ గేవ్ ఏ పాస్, PAUSE, కొంత విరామం ఇచ్చి ఉండవచ్చు వాళ్ళ విద్యకి. పెళ్ళైన తర్వాత యూ కెన్ కంటిన్యూ ఇట్ ఇన్ ఎ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడ్, ఆన్లైన్ డిస్టెన్స్ కోర్స్లో యూ కెన్ డూ ఇట్. సో యూ కెన్ ప్లాన్ ఫర్ యువర్ కంటిన్యూడ్ ఎడ్యుకేషన్. ఎంత హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంటే ఈ రోజు కాకపోతే రేపటికి పనికి వస్తుంది. ఎప్పుడు ఆఫ్టర్ 5 years, ఆఫ్టర్ 10 years, ఎప్పుడు ఫ్యూచర్ మీద ఒక దృష్టి పెట్టుకొని ఉండాలి. మనము పూర్వ విజ్ఞానంతోనే, అంటే పాస్ట్ ఇయర్స్, గడచిన వయస్సులో సంపాదించిన ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్తోనే విత్ ఏ వ్యూ ఆన్ ఫ్యూచర్
భవిష్యత్తు వ్యయం మీద ఒక దృష్టితోని ప్రస్తుతము తత్కాలంలో ప్రస్తుతంలో పనిచేస్తుంటాము. ఇది ఈజ్ ఏ నార్మల్ థింగ్. నార్మల్ థింగ్స్ అయినా కూడా అందరికీ ఇవన్నీ తట్టాల్సిన పని లేదు, తట్టాల్సిన పని ఉంది కానీ తట్టవు. మరి అవి తట్టాలి అంటే సత్సాంగత్యం ఉండాలి. న్యూస్ పేపర్ కూడా సత్సాంగత్యమే. దాంట్లో కొన్ని చెడు వార్తలు వచ్చినా కూడా అల్టిమేట్లీ ఏ ఇన్ఫర్మేషన్ రిజర్వాయర్. సో మనం ఏదన్నా డెసిషన్ తీసుకోవాలి, ఏదన్నా పని చేయాలంటే వీ షుడ్ హ్యావ్ ఏ సఫిషియంట్ ఇన్ఫర్మేషన్. వి సే బిఐడి షార్ట్ ఫామ్లో ఇన్ఫర్మేషన్ బేస్డ్ డెసిషన్. మీకు ఇన్ఫర్మేషనే సరిగా లేకపోతే అరకొర ఇన్ఫర్మేషన్, అరకొర సమాచారముతోని మీరేమన్నా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయము తప్పుపోయే అవకాశం ఉంది డెఫినెట్గా. సంపూర్ణ సమాచారం ఉన్న తర్వాత దాని విశ్లేషణ తర్వాత నిర్ణయం తీసుకుంటే అప్పటికి కూడా తప్పులు పోయే అవకాశం ఉంటుంది, కానీ అప్పుడు తక్కువ తప్పులు పోతాయి, ఇప్పుడైతే మరీ ఎక్కువ పోతాయి. సో దిస్ ఈజ్ అనదర్ థింగ్ వి షుడ్ హ్యావ్ ఇన్ మైండ్. జీవితంలో ఎప్పుడు నాకు ఇది లేదు నాకు అది లేదు అనే ఆ ప్రకారమైనటువంటి ధోరణిలో ఉండకూడదు. ఉన్నదానికి ఆనందపడము, లేనిది మనకి కావాలన్నా కావద్దా, అవసరమా లేదా, అంటే వాట్ యు నీడ్ అది ప్రపంచంలో ఉందా లేదా, ఇట్స్ అవైలబిలిటీ. యూ వాంట్ సంథింగ్, అది ప్రపంచంలో లేకపోతే అది నీకు రాదు కదా. అది గొంతెమ్మ కోరిక అనేదో మనకి సేయింగ్ ఉంది. గొంతెమ్మ అంటారు, అది కుంతి కోరిక అనేసి ఏదో వాట్ ఎవర్ డిఫరెంట్ థింగ్స్. అంటే అలవి కానీ సాధ్యము కాని కోరికలు ఉంటే దెర్ ఇస్ నో యూజ్ ఇట్. అవైలబిలిటీ ఉందా లేదా? ఎస్, ఇట్ ఈస్ అవైలబుల్ అనుకోండి. ఈజ్ ఇట్ అప్లికేబుల్ టు యూ? ఒక కొత్త మోడల్ కార్ వచ్చింది, ₹1,00,00,000 దాని వాల్యూ అనుకోండి అప్రాక్సిమేట్గా. ఈవెన్ 20 లక్షలే అనుకోండి మోడరేట్ కారు. నీకు అవసరమా? నెంబర్ 1 అది ఉంది. కార్లు ఎక్కడైనా ఉన్నాయి, హై ఎండ్ లో ఎండ్ కార్స్ ఉన్నాయి. ఈజ్ ఇట్ అప్లికబుల్ టు యూ అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్, యువర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, యువర్ మంత్లీ ఇన్కమ్? ఏదో క్రేజ్తోనే అప్పు చేసి ఈఎంఐల కోసం కారు కొని అప్పుల పాలై ఇంట్లో భార్య తిట్టడము, పిల్లల ముందు భార్యలు గొడవలు పడడము, ఇది చాలా కేర్ఫుల్గా ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అంటే పిల్లలకి 2-3 ఇయర్స్ వచ్చేంత వరకు భార్యాభర్తలు గొడవ పడ్డా కూడా వాళ్ళకి అర్థం కాదు అది. కానీ ఒక 5-6-7 ఇయర్స్ వచ్చినప్పటి నుంచి దే అండర్స్టాండ్. భార్యాభర్తలు గొడవ పడి ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోకుండా పెరిగిన పిల్లల మధ్యవర్తిత్వంతోనే వర్తమానాలు జరిపే కుటుంబాలు కూడా కొన్ని ఉంటాయి. ఆల్ దీస్ థింగ్స్ నేను ఇచ్చే హింట్స్తోనే యూ కెన్ డూ ఏ సర్వే దేనికి? మనల్ని మనం బాగుపరచుకోవడానికి. చిన్నపిల్లల మీద ఆ మనస్తత్వం ఎట్లా పనిచేస్తుంది? భార్యలను కొట్టే భర్తలు ఉంటారు, దుర్మార్గం. అసలు దురుసుగా మాట్లాడడమే దుర్మార్గం. అది చిన్న దుర్మార్గం, చేయి చేసుకోవడము పెద్ద దుర్మార్గం. ఇప్పుడు పేపర్లో చూస్తే ఒకళ్ళొకళ్ళు పొడిచి చంపి హత్య చేయడము, తప్పించుకోవడానికి ట్రై చేయడము, ఇది అత్యంత దుర్మార్గం. నేను దానికి జోలికి వెళ్ళట్లేదు. నార్మల్గా బాగానే ఉండే యావరేజ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే నేను చెప్పేది ఈవెన్ దాంట్లో లోయర్ సెక్షన్ వాళ్ళు కూడా వస్తారు. అంటే కల్చరల్లీ ఫార్వర్డ్, ఎకనామికల్లీ లోయర్ ఉండొచ్చు కానీ సంస్కారవంతంగా. ఎస్టర్డే ఐ హ్యాపెన్ టు సీ ఏ పర్సన్, మా ఇంటి ఎదురుగా రావాలయంలో 20 years ఈ వర్క్ ఏ వాచ్మెన్. ఈజ్ హ్యావింగ్ 3 daughters. ఆయన కనిపిస్తుంటాడు. నిన్న ఐ హ్యాపెన్ టు ఎంక్వైరీ అబౌట్. నేను ఎవరినైనా కలిస్తే సొసైటీలో నాకు సొసైటీ మీద అవగాహన కోసం ఐ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు డైలాగ్ విత్ దెమ్, కాన్వర్జేషన్, నాట్ ఆర్గ్యుమెంట్. ఈజ్ హ్యావింగ్ 3 daughters. పెద్దమ్మాయి మ్యారేజ్ అయింది, బీకామ్ కంప్యూటర్స్ చదివించాడు. రెండవ అమ్మాయి షీ కంప్లీటెడ్ హర్ మెడిసిన్. ఒక వాచ్మెన్ టెంపుల్లో పనిచేసే ఆయన. ఇది కైండ్ ఆఫ్ ఎంతో కొంత తల్లిదండ్రుల కృషి ఉంటుంది కదా వాళ్ళ ఆ లెవెల్లో చదవడానికి. థర్డ్ అమ్మాయి ఈజ్ ఇన్ బీటెక్ 3rd year. నేను ఈ మీటింగ్లకి ఆన్లైన్ క్లాసులు ఆఫ్లైన్ క్లాసులు చెప్తున్నప్పుడు ఐ గెట్ లాట్ ఆఫ్ స్మాల్ నోట్బుక్స్ అండ్ పెన్స్. అవి ఇంట్లో ఉంటాయి. నాకు 1-2 అవసరం, మిగిలిన పెద్ద అవసరం ఉండదు అనేది నేను ఇలాంటి వాళ్ళకి ఇచ్చేస్తుంటాను నోట్బుక్స్. అమ్మాయిని పిలిచి నిన్న ఐ గేవ్ ఇట్. అంటే
మనకి ఇటువంటి వాళ్ళని ప్రోత్సహించాల్సిన, అభినందించడము, ప్రోత్సహించాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. ఇది సామాజిక బాధ్యత. వ్యక్తి యొక్క కాంట్రిబ్యూషన్ టు సొసైటీ కానీ కమ్యూనిటీలో అంటే ఇది కనీసం యూ అప్రిషియేట్ ఇట్. పవర్ ఆఫ్ అప్రిసియేషన్ అని ఇంకొకటి, మనం అప్రిషియేట్ చేయడం మూలాన దే విల్ బి వెరీ వెరీ హ్యాపీ. వాళ్ళ ఇన్స్పిరేషన్ పెరిగి వాళ్ళని ఇంకా మంచి పనులు చేస్తారు. మనము కొన్ని మంచి పనులు ఆరు హెచ్చైన పనులు చేయడానికి మన సమర్థత చాలనప్పుడు అటువంటి సమర్థత కలిగిన వాళ్ళని ప్రోత్సహించాలి కదా. దట్ ఈస్ ద కనీసం మినిమమ్ దీస్ థింగ్స్. సరే, ఆ కేస్ స్టడీకి అక్కడ వస్తే ఐ వాస్ టెల్లింగ్, సుహృద్భావ వాతావరణం ఉండాలి ఇంటికి. చాలా విచిత్రాలు ఉంటాయి ఇవన్నీ. నేను అనుభవాలు టైప్ షేరింగ్, అనుభవం అంటే ఒకటి, కొన్ని స్వానుభవాలు ఉండొచ్చు, కొన్ని మనం గమనించిన అనుభవాలు ఎక్కువ ఉంటాయి. ఇంట్లో ఇద్దరు భార్యాభర్తలు గొడవ పడుతుంటారు, ఇంత లోపల ఎవరో ఫ్రెండ్ వచ్చేసి తలుపు తడతారు. వీళ్ళు ఇమీడియట్గా తలుపు తీసి ఇదంతా దిగమింగేసి ఫేస్లో సడన్ చర్చ, రెండు కూర్చోండి అనేసి టోటల్లీ మూడ్ అప్సెట్ కాదు, మూడ్ చేంజ్ ఫ్రమ్ నెగిటివిజం టు పాజిటివిజం. ఇది అవడంతో ఏమవుతుందంటే వాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ పారల్ మోడ్లోకి ఇమీడియట్గా వెళ్ళలేదు కదా. సో ఇది కూడా బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. వి విల్ స్టాప్ హియర్, కంటిన్యూ టుమారో. థ్యాంక్ యూ. జీవనయానం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.